వచ్చే లోక్సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. మల్కజ్గిరి నుంచి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరును బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ఖరారు చేశారు. అయితే రాష్ట్రంలోని 17 స్థానాలకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ 11 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు సేకరించి అందరి ఏకాభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. అయితే రాజకీయాల్లో కుడి ఎడమైతే ఓటమి పాలైతే ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కానీ ఇప్పుడు సరిగ్గా అటువంటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్ర ఆధిపత్యం కింద పాలించిన ఆయన తన మాటే శాసనం అంటూ పార్టీని నడిపించిన కేసీఆర్ ఇప్పుడు పార్టీలో నుండి వలసలు పెరుగుతున్న వారిని ఆపలేకపోతున్నారు. స్వయంగా బుజ్జగించిన బతిమాలిన నేతలు వినకపోవడం, కాంగ్రెస్ బీజేపీల వైపు మొగ్గు చూపడం ప్రస్తుతం కేసీఆర్ దయనీయ పరిస్థితికి అద్దం పడుతుంది. దేశ్కి నేతగా దేశ రాజకీయాలు చేస్తానని చెప్పిన కేసీఆర్ గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలను చేయలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్న ఆయన పోటీ చేయడానికి పార్టీ నేతలు విముఖత చూపుతున్న క్రమంలో కంగు తింటున్నారు. తన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఎవరో అర్థం చేసుకోలేక కేసీఆర్ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే పెద్దపల్లి లోక్సభ టికెట్ ఆశిస్తూ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. సికింద్రాబాద్ లోక్సభ టికెట్ కోసం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త మోతే శోభన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల టికెట్ కోసం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ బాట పట్టారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు దగ్గరవుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఇక నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ పి రాములు, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా మాజీ ఎంపీలు గోడెం నాగేష్, సీతారాం నాయక్, నల్గొండ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి పార్టీలో చేరిన వెంటనే అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం దక్కింది. ఇక ప్రస్తుతం ఆరూరి రమేష్ కూడా కేసీఆర్ బుజ్జగించినా వినకుండా బీజేపీ బాట పట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ నేతలు వలసల బాట పట్టడం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వలసల నేపథ్యంలో కారు ఖాళీ అయిపోతుందని పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంటు ఎన్నికల్లో కొంచెం కష్టపడితే మెజార్టీ స్థానంలో గెలుపు బీఆర్ఎస్ తేనని గులాబీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని, కాంగ్రెస్ ప్రభావం ఉండదని అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారాయన. కాంగ్రెస్ పై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత వచ్చిందని, ప్రజలు బీఆర్ఎస్ కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ హామీలను విస్మరించిన విషయాన్ని ప్రజలకు వివరించాలని, కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలపై ప్రజలకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. పార్టీలో వలసలు పెరిగినా పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. అయితే పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు మాత్రం పార్టీని వీడిపోతున్నారు. మరి ఈ పరిస్థితులను అధిగమించి పార్టీని ముందుకు నడిపించడానికి గులాబీ బాస్ కర్తవ్యం ఏమిటన్నది తెలియాల్సి ఉంది.